అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ యొక్క నెల జూన్ ఎలా ఉందనేది తెలుసుకుందాము. కొన్ని స్థితుల్లో, పరిస్థితుల్లో అయితేనో మీకు ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. దాని తర్వాత మీరు ఎక్కువ ఆలోచించే అవకాశం అయితే చాలా వస్తుంది. అనారోగ్య స్థితులు అయితే గనక చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఎక్కడా లేనటువంటి బాధలన్నీ వింటూ ఉంటారు. దాంతోటి మీకు అనారోగ్య సమస్యలనేవి వస్తూ ఉంటాయి. ఎక్కడా లేనటువంటి బరువంతా మోస్తూ ఉంటారు. ఎక్కడా లేనటువంటి ఆందోళన కూడా ఉంటుంది మీకు. ఈ యొక్క స్థితిలో మీరేం చేస్తారు అంటే, ప్రతి ఒక్కరి మాట వినడం, ప్రతి ఒక్కటి చేయడం, డబ్బులు ఖర్చు అయిపోవడం, ఏదో ఆలోచన మైండ్‌లో పెట్టుకొని తలనొప్పులు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ చేస్తూ ఉండడం వల్ల మీకేమవుతుందంటే ఏమవుతుంటుందంటే, మనం చేసే పని ఏంటనేది కూడా మీరు పూర్తిగా చేయరు. సగం పనులు చేసే మధ్యలో ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ యొక్క జూన్ నెల చాలా అనుకూలంగా ఉంది. ఈ యొక్క మిథున రాశికి అధిష్టాన దేవత బుధుడనమాట. మీరు ఎవరైతే పొద్దున్నే లేచి బుధుడికి అంటే బుధవారం రోజు విష్ణుమూర్తి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా కొన్ని కార్యాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. ముందు మైండ్ స్టెబిలిటీ అనేది వస్తుందన్నమాట. ఇలాంటివన్నీ చేస్తే కనుక మీకు ఈ యొక్క నెల చాలా ఉపయోగపడుతుంది. బుధవారం వినాయకుడికి బెల్లం ముక్క కానీ, ఉండ్రాలు కానీ నైవేద్యం పెట్టండి. ఇలాంటివి చేస్తే ఆ కార్యసిద్ధి వినాయకుడే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇంకేమైనా తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. నమస్కారం.